అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు క్రోసెట్ డిజైన్కి అవసరమైన 6 స్టాండ్స్ థ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అందులో భాగంగా సింగిల్ రీల్ ఉంటే ఏం చేయాలి, సింగిల్ కలర్, అదే సింగిల్ కలర్ డబల్ రీల్ ఉంటే ఏం చేయాలి, త్రిబుల్ రీల్ ఉంటే ఎలా చేయాలి అన్నది మీకు చూపిస్తాను. దీనికి మెయిన్గా కావాల్సింది ఓల్డ్ కార్డ్ అండి. అందులో సింగిల్ థ్రెడ్ ఉంటే దాని ఎడ్జ్ తీసుకుని మీకు చిన్నగా చూపిస్తున్నాను ఫస్ట్ అర్థం కావడం కోసం. మీరు లాంగ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ఇలా రెండు కలిపి లాగండి. ఆ తర్వాత ఇక్కడ ఒక టర్న్ తీసుకుని ఇక్కడ ఒక నాట్ వేసుకోండి. నాట్ వేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే నేను ముందు చెప్పినట్టుగా ఇక్కడికి 3 స్టాండ్స్ అయిపోయాయి మీకు. ఇప్పుడు 3 ఓల్డ్ కార్డ్ తీసుకుని చుట్టండి. చుట్టాక అక్కడ యూ టర్న్ వచ్చింది చూడండి, అది హాఫ్ సర్కిల్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ హాఫ్ సర్కిల్ వచ్చింది కదా, ఇందులోంచి సింగిల్ దారం బయటికి తీసేయాలి. తీస్తే అక్కడికి మళ్ళీ 3 అయిపోతాయి. సో ఇప్పుడు మళ్ళీ ఈ 3ని చుట్టండి, నెమ్మదిగా చుట్టండి. ఆ ఎడ్జ్ వచ్చింది, మళ్ళీ జాయింట్ వచ్చింది అనేసరికి మళ్ళీ అందులోంచి సింగిల్ దారం లూజ్గా ఉన్నది మధ్యలోంచి లాగండి. లాగితే అక్కడికి మళ్ళీ 3 అవుతాయి. ఇలా 2 టైమ్స్ చేశారంటే 3 + 3 6 అవుతుంది. సో ఎంత కావాలో అంత చుట్టుకోండి. మీ డిజైన్ బట్టి మీకు ఇంత అవసరం పడుతుంది అని ఐడియా అంచనా వస్తుంది కాబట్టి దాన్ని బట్టి చుట్టుకుని సిజర్స్తో కట్ చేసేసిన తర్వాత దీన్ని ఇప్పుడు చిన్నగా ఏదైనా మీకు ప్లాస్టర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని సెక్యూర్ చేయండి. సో మీ డిజైన్ ఎప్పుడు యూజ్ అవుతే అప్పుడు అది తీసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. అంతా ప్రిపేర్ అయిపోయాక తీసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు 2 రీల్స్ ఉంటే, సింగిల్ కలర్ 2 రీల్స్ ఉంటే దీంతో 6 స్టాండ్స్ ఎలా చేయాలో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇందులో టూ కార్నర్స్, రెండాటికి ఇండివిజువల్ కార్నర్స్ తీసుకుని జాయింట్గా లాగండి. లాగాక ఎంత కొంచెం లాంగ్ లాగాక అక్కడ 2 + 2 4 వెనక్కి తిప్పుకుంటే 4 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ 4ని వెనక్కి మళ్ళీ తిప్పితే 2 + 2 + 2 6 స్టాండ్స్ ఇక్కడికే అయిపోయింది మనకి. సో ఇక్కడ ఒక చిన్న నాట్ వేసుకుని ఈ ఓల్డ్ కార్డ్కి మళ్ళీ చుట్టుకోవటం మొదలు పెట్టండి. జస్ట్ అలా ఏం లేదు, ఇది సింగిల్ థ్రెడ్ అయినా డబుల్ థ్రెడ్ అయినా సేమ్ చుట్టుకోవటం సేమ్ కామన్. కాకపోతే ఇక్కడ డబుల్ థ్రెడ్ వస్తుంది. ఇక్కడ ఈ 2 ఎడ్జెస్ నుంచి, ఈ 2 థ్రెడ్స్ కాబట్టి 2 ఎడ్జెస్ నుంచి సింగిల్ ఫ్రీగా ఉన్న ఈ 2 థ్రెడ్స్ ఈ రెండాటి మధ్యలోంచి లాగేసేయండి. సారీ, చేయి జారుతుంది. ఓకే, ఆ 2 థ్రెడ్స్ పట్టుకుని లాగేయండి. సారీ, చేయి జారిపోయింది. మళ్ళీ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఆ సి కర్వ్ నుంచి హాఫ్ సర్కిల్ ఉంది కదా, అక్కడి నుంచి ఆ జాయింట్ నుంచి ఈ 2 ఫ్రీగా ఉన్న దారాల్ని పట్టుకుని బయటికి తీయండి. తీస్తే అక్కడ మీకు 6 మళ్ళీ ఫామ్ అయిపోతాయి. 6 ఫామ్ అయిపోయాక చుట్టేసేయండి. ఇది చెప్తున్నాను, కలర్ డిజైన్ బట్టి మీకు ఇండివిజువల్ డిజైన్ బట్టి రఫ్గా అంచున వేసుకుని చుట్టుకోవాలి. ఎంత థ్రెడ్ కావాలో అంత థ్రెడ్ చుట్టుకోండి. సో డబల్ రీల్ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి అన్నది మీరు ఇప్పుడు చూసారు కదా. జస్ట్ దాన్ని సెక్యూర్ చేసినట్టే నేను ఇక్కడ చిన్న ప్లాస్టర్ తీసుకుని సెక్యూర్ చేసేస్తున్నాను దీన్ని కూడా. ఇప్పుడు 3 రీల్స్ ఉంటే ఏం చేయాలన్నది మీకు చూపిస్తాను. ఈ 3 రీల్స్ యొక్క కార్నర్స్ తీసుకుని స్టార్ట్ చేయండి ర్యాప్ చేయటం. టైట్గా హోల్డ్ చేసి డైరెక్ట్ ర్యాప్ చేసేయండి. ఇంకా అలా ఎంత కావాలో అంత చుట్టేసుకోండి.
ఇంకా ఇది 3 ఈ బండిల్స్ 3 కాబట్టి మీకు ఎంత కావాలో అంత చుట్టేసుకుని అక్కడ మీరు సరిపోతుంది అని తెలిసిన తర్వాత జస్ట్ అది ఇది కలిపి నాట్ చేస్తారంటే ఇవి 3 ప్లస్ అవి 3 6 సరిపోతాయి. సో దీన్ని బట్టి మీరు డిజైన్ వేసేటప్పుడు ఈ 3 బండిల్స్ కూడా మీ దగ్గరే ఉంటాయి. ఆ 3 ఈ 3 6 అయిపోయాయి. ఇంక వర్క్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. మనం వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇందులో స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇందులో మనకు మెయిన్గా కావాల్సినవి చూపిస్తాను మీకు. నాకు 11 నెంబర్ నీడిల్ దొరికిందండి. 11 అయినా పర్వాలేదు, 10 అయినా పర్వాలేదు, బట్ నా దగ్గర మాత్రం 11 నెంబర్ అవైలబుల్ ఉంది. అదే మీకు చూపిస్తున్నాను. నేనైతే చేసే వర్క్ మ్యాక్సిమం 11 తోటే. మామూలు గ్లూ అవసరం పడుతుంది. ఈ ప్లాస్టిక్ పిన్స్ కూడా యూస్ అవుతాయి, ఎందుకంటే మధ్యలో వర్క్ ఆపినప్పుడు సెక్యూర్ చేసుకోవడానికి. ఈ సూది మనకి వెనకాల హోల్ పెద్దది ఉంటుంది, ఎందుకంటే 140 to 120 థ్రెడ్ స్టాండ్స్ పట్టాలి మనకి. అది క్రోచెట్లో కుచ్చు వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా మీకు ఇలా ఎప్పటికప్పుడు రీల్స్ సెక్యూర్ చేసేసుకోండి చిన్న ప్లాస్టర్ పెట్టి. లేదంటే ఇంకో ఇలా లూజ్ అయిపోయి గజిబిజి అయిపోయి కలిసిపోతాయి. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది ఇంకా మనం ఎక్కడ పెట్టినా అది అలా థ్రెడ్ లూజ్ అవ్వకుండా అలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఇంకా మీకు మెయిన్గా చెప్పాల్సినవి ఇవన్నీ సింపుల్గా నేను స్టార్టింగ్లో నేర్చుకోవడానికి చేసిన ప్రయోగాలండి. మీకు సింపుల్గా చూపిస్తున్నాను, కానీ ఇవన్నీ కూడా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. ఇవన్నీ నేను స్టార్టింగ్ నేర్చుకోవడానికి చేసినవి. కొంచెం బెటర్గా ఉన్నవి చూపిస్తున్నాను. ఇంకా ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీ విలువైన సలహాలని సూచనల్ని కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.